చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడవుతున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే చైనా వ్యాధి నివారణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం జులై 13 నుండి 19 వరకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా 79,000 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు, వాటిలో 130 మంది పరిస్థితి విషమంగా మారింది. ఈ సమయంలో ఒక మరణం మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్కి చెందిన వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఈ వేరియంట్ వ్యాప్తి సామర్థ్యం మధ్యస్థంగా ఉందని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి అధిక ప్రమాదం కలిగించే కొత్త వేరియంట్లు ఏవీ గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. అయితే కేసులు నమోదైనప్పటికీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మందికి జ్వరం, గొంతు నొప్పి, అలసట వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, సాధారణంగా 5 నుండి 7 రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. తీవ్రమైన కేసులు లేదా మరణాల్లో అసాధారణ పెరుగుదల లేదని, ప్రస్తుతం నమోదవుతున్న ఇన్ఫెక్షన్ రేటు 2025లో నమోదైన కరోనా వేవ్ కంటే బలహీనంగానే ఉందని వెల్లడించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చైనా సిడిసి సూచించింది. రద్దీ ప్రాంతాల్లో, ఆసుపత్రుల్లో మాస్కులు ధరించాలని, అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచించింది. అయితే చైనాలో కేసులు పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని తెలుస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదైనప్పటికీ బాధితుల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని వెల్లడించారు.